తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో పార్టీని మరింత విస్తరించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2 అంటే రేపు తెలంగాణ జనసేన కీలక నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లో పార్టీని మరింతగా తీసుకువెళ్లే మార్గాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ తెలంగాణపై ఫోకస్ పెట్టడంపై రాజకీయ పార్టీలు కంగారు పడుతున్నాయి. రేపు జరగాల్సిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. రైట్, ఈ అంశంపై ముందుగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు, నమస్తే అండి, వెల్కమ్. జనసేన నెల్లూరు జిల్లా నాయకులు వారి ప్రతినిధి కిషోర్ గారు, నమస్తే. మరి కాసేపట్లో అనలిస్ట్ కోటేశ్వర్ గారు కూడా జాయిన్ అవుతారు. వెల్కమ్ ఆల్. సో కిషోర్ గారు, రేపు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం యాక్చువల్గా. మరి అదే రోజు మీరు అక్కడ సమావేశం కాబోవటం, అలాగే ఒక భారీ బహిరంగ సభకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుంది. మరి పర్మిషన్లు ఇచ్చారో లేదో డౌటే. ఎందుకనంటే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీనియర్ నాయకుడిగా చెప్పబడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్, మంత్రి కూడా ఆయన అయితే ఏకంగా వేధవా అన్నాడు. ఒక మినిస్టర్ అయ్యండి పక్కనున్న మరో తెలుగు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని 5 శాఖలు నిర్వహిస్తున్న ఒక మినిస్టర్ను పట్టుకొని వేధవా అనే స్థాయికి అక్కడ రాజకీయాలు దిగజారిపోయాయని అనడానికి, అంటే ప్రాంతీయవాదాన్ని ఎంత దాకైనా కానీ సీనియారిటీలతో కూడా సంబంధం లేదు, మనం ఏ పార్టీలో ఉన్నాము, జాతీయ పార్టీనా ఏమీ లేకుండా తమ అస్తిత్వానికి అంటే అంత భయపడుతున్నారన్నమాట. ఇప్పటికీ కూడా తెలంగాణ వాదం, ప్రాంతీయవాదం లేకపోతే మనగలనేటువంటి పరిస్థితి. అది బీఆర్ఎస్ వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంది. సరే, కవిత ఎలాగూ కారుకూతలు కూసింది, ఆవిడకే దిక్కు లేదు, ఇక ఆవిడ కూడా ఇప్పుడు ప్రాంతీయవాదం లేకపోతే అసలు అవకాశం లేదని చెప్పేసి ఆవిడ ఇంకాస్త 4 ఆకులు ఎక్కువ చదివి మాట్లాడింది. ఆడకూతురు కదా ఏమనరు అని చెప్పేసి ధైర్యం. మరి అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేస్తారో మరి మీరే చూసుకోవాలి. అంటే ఇక్కడేదో మీరెందుకు భుజాన్ని వేసుకుంటున్నారని కాదు, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మా రాష్ట్ర మంత్రులను కానీ లేకపోతే ఇక్కడ పౌరులను కానీ కించపరిచేటట్టుగా మాట్లాడితే విమర్శలు చేయొచ్చు, అర్థవంతంగా చేయొచ్చు. మొన్ననే చూసాం, రౌండ్ టేబుల్ అని చెప్పేసి అడ్డం పెట్టుకొని ప్రొఫెసర్ నాగేశ్వరని అడ్డం పెట్టుకుని ఆయన భుజం మీద తుపాకీ పెట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళ మీద విరుచుకుపడ్డారు చూసాం. ఎవడెవడో సీనియర్ జర్నలిస్టులు అన్న పేరుకే మరి ఏం చేశారో, జీవితాంతం ఏం జర్నలిజం చేశారో. మరి ఆ భాష, నా కొడకల్లారా తొక్కుతాం పేకల మీద కాలేసి, వాళ్ళు తొక్కుతూ వాళ్ళు తిడుతూ మళ్ళీ మా పేకల మీద కాలేసి ఆంధ్ర వాళ్ళు తొక్కుతున్నారంట. ఇది ఎక్కడ చోద్యమో. మరి బూతులు తిట్టేదంతా వాళ్ళు, ఇక్కడి నుంచి ఒక్కళ్ళ రిటార్డ్ లేదు అసలు. ఇక్కడ పార్టీలను కూడా అనాలి, అంత చేవలేక భయంతో చచ్చిపోతున్నారా. తెలంగాణ వాదం అప్పుడు, తెలంగాణ ఉద్యమం అప్పుడు అంటే సరే, వారి ఉద్యమానికి గౌరవం ఇచ్చి వారు కొద్దిగా ఎమోషనల్గాను ఆ రకంగా ముందుకు వెళ్ళినా, అప్పుడు కూడా పరిధులు దాటినా, విగ్రహాలు పగలగొట్టినా సంయమనం పాటించారు. 12 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, ఇప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనం అంటే మీ చేతగాని తనమా అని అడిగేటటువంటి దమ్ము, ధైర్యం కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టీస్కి లేకుండా పోయినాయి. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళమైనా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అకారణంగా పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాము, తిప్పికొడతాము. ఆడి జాతీయ పార్టీ అవని, ఆడ పెద్ద సీనియర్ నాయకుడు అవని, పొన్నం ప్రభాకర్ అవ్వచ్చు, కవిత అవ్వచ్చు. 4 రోజుల క్రితం నీ పార్టీ
సంబంధించినటువంటి ఒక సమావేశంలో గాంధీ భవన్లో అనుకుంటా నువ్వు కూడా ఉన్నట్టున్నావు మినిస్టర్గా అక్కడికి వెళ్తే మీ క్రమశిక్షణ ఏ పార్టీతో మీ ముందే ఇద్దరు కొట్టుకున్నారు, ముస్లిం నాయకులు ఇద్దరు గల్లా పట్టుకొని కొడితే ఒక అతను కింద పడిపోయాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ ఫిరోజ్ ఖాన్ అతను. అది మీకున్న గౌరవం, అది మీ పార్టీలో ఉన్నటువంటి డిసిప్లిన్. సిగ్గుండాలి. ముందు మన పార్టీని ప్రక్షాళన చేసుకుంటాం చేత కాకుండా ఎప్పుడు కూడా అవతలాల మీద పడి ప్రాంతీయవాదాన్ని అడ్డం పెట్టుకొని దీన్నే అంటారు పిరికి రాజకీయాలు అంటారు. అంటే మీకు రాజకీయాలు చేయడం చేత కాదు, ప్రాంతీయవాదం లేకపోతే మీకు మనుగడ లేదు అని జాతీయ పార్టీలు కూడా ప్రూవ్ చేసుకుంటున్న సందర్భంలో వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్? కిషోర్. అందరికీ నమస్కారం అండి. చాలా చక్కగా చెప్పారు సార్. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒక కుట్ర జరుగుతుంది, దాన్ని ఏదో ఒక విధంగా అణచివేయాలని. ఆంధ్రలో స్టార్ట్ అయిన ఈ దరిద్రం రాష్ట్రం దాటి కూడా వ్యాపించింది. నాగేశ్వరరావు గారు ఏదో ఉన్నది లేనట్టుగా ఒక అమ్యూజింగ్ తో కలగన్నట్టు దాన్ని ఏదో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని ప్రాంతాలకు ఏ విధంగా ఆపాదించారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు అన్నట్టు సీనియర్ జర్నలిస్టులు కూర్చొని మాట్లాడిన భాష, వాళ్ళ మాటలు చూస్తుంటే ఎంత విధ్వంసకరంగా ఉంది. విభేదాలు తలెత్తేటట్టుంది, విధ్వంసాలు జరిగేటట్టుంది. ఎందుకు ఇంత విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కానీ ఏదైనా ప్రేరేపితమయ్యారా లేకపోతే వేరే యావలోకి వెళ్ళారా నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో ఎక్కడ కూడా తెలంగాణ గురించి ఒక్క మాట కూడా తూలిన పరిస్థితి లేదు. నిజంగా ఆయన పొన్నం గారిని చూస్తుంటే ఆయన కూడా స్వామి చెప్పాడు, పెద్దవారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సంస్కారం లేకపోయినా కూడా నేను కూడా ఒక ప్రోవర్బ్ చెప్పాలని ఉంది. ఈదులో గాడిద తిరుగుతూ ఉంటుంది, గాడిదకి పెరగద్ది మనము పెరిగామన్నట్టు ఆయన పొన్నము ప్రభాకర్ గారు పెరిగారు, ఆ గాడిద పెరిగింది. అంత మాత్రం జ్ఞానం లేదా? ఈరోజు గాడిద అనే సంస్కృతికే మేము ఎంత ఆలోచించి మాట్లాడుతున్నాము. నోటుకొచ్చినట్లు పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎంని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? నీకేం హక్కు ఉంది? కాంగ్రెస్ కి తెలంగాణలో మన ప్రత్యేక రాష్ట్రం కావాలన్నప్పుడు పెట్టిన కోరికలన్నీ యూటర్న్ తీసుకున్న మీరు ఈరోజు తెలంగాణ భావాన్ని గురించి మాట్లాడే హక్కు ఉందా? మనమంతా భారతీయులమైన మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా విభజించి పరిపాలన కొనసాగించాలనుకున్న మీరెక్కడ? అసలు మీ నోటికి హద్దు ఉందా అనేది నాకు అర్థం కావడం లేదు. ఆయన పొన్నం గారైతే గతంలో కూడా ఎవరినో గురించి బాడీ షేమింగ్ చేసి ఒక మంత్రిగా సాగుతున్న వ్యక్తి ఇటువంటి పదజాలం వాడొచ్చా? అసలు ఏం జరిగితే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఈరోజు తెలంగాణలో రాజకీయ సభ జనసేనకి అవసరమా లేదా అని నిర్ణయించాల్సింది ఒక కాంగ్రెస్ పార్టీయో మరే ఇతర 10 మందో 15 మందో జర్నలిస్టులు కాదు, ప్రజలు. గతంలో మనం హుజూర్ నగర్ నియోజకవర్గంలో నేరేడు చెర్ల నుంచి 14వ వార్డులో మున్సిపాలిటీలో గెలిచాము. మంచిర్యాలలో 34 కార్పొరేషన్ గెలిచాము. కొండగట్ల కోసం 35 కోట్ల రూపాయలు ప్రాంతీయతత్వానికి అతీతంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. వీళ్ళందరూ ఈ రోజు దీని గురించి మాట్లాడుతుంటే వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడుతున్నారా, ప్రాంతీయ ఉనికిని కోల్పోతామని బాధపడుతున్నారా అని అనిపించింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాంగ్రెస్ నాయకుల్ని పంచెలోడు తీసి తరిమి కొట్టాలని. నిజంగా కొంతవరకు ఆ రోజు ఇబ్బంది కలిగిన వాతావరణం మనం గ్రహించినా ఈ రోజు కాంగ్రెస్ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెట్టేదలకి పంచెలు తడిసిపోతున్నాయనే చెప్పాలి. ప్రాంతీయవాదంతో గెలిచిన ఈ నాయకులు ప్రజలకు ఉద్ధరించింది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఒక సభ పెడుతూ తెలంగాణలో అడుగు పెడుతున్నప్పుడు రాజకీయ విమర్శలు రాయడం సహజం, కానీ ఈ హద్దు మీరకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ అభివృద్ధికి, ఇక్కడ సంస్కృతికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో నిజమైన తెలంగాణ వాదులకు తెలుసు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ జరిగింది? తెలంగాణ గడ్డ మీద. 2014లో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ కుటుంబ పాలన ఉండకూడదు అని మొట్టమొదట వాక్యంతో ప్రారంభించారు పవన్ కళ్యాణ్ గారు. ప్రసంగం ప్రారంభించడమే తెలంగాణ అమరవీరులకు నివాళితో ప్రారంభించారు. తెలంగాణ సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలను పార్టీ పరంగా ఆదుకున్న చరిత్ర అయింది. సాక్షాత్తు యుద్ధ నౌక గద్దర్ అన్న మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పారా అంటే, నాకు ఎప్పుడైనా డబ్బులు కావాల్సింటే నేరుగా పవన్ కళ్యాణ్ గారి జోబులో తీసుకునే స్వేచ్ఛ ఉంది అన్నాడు. ఒక ఉద్యమకారుడికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకమే ఆ రోజు మాకు స్పష్టంగా తెలిసింది. 90వ దశకంలో తెలంగాణలో జరిగిన వాళ్ళ పరిస్థితులు అయితేమి, అక్కడ విప్లవాయాలు అయితేమి కవితల రూపంలో చదివి జ్ఞానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు
ప్రశ్నించే తత్వాన్ని తెలంగాణ వాదం నుంచి ముందుకు నడిపించారనే దానిలో సందేహం లేదు. జానీ సినిమాలో మాస్టర్జీ తరపున నారాజు గాకురమ్మ అన్నయ్య అన్న పాటలో తెలంగాణ మీద తనకున్న నమ్మకాన్ని అభిమానాన్ని చాటుకున్నారు. కిన్నెర మొగలయ్య చూసినట్లయితే ప్రభుత్వం గుర్తించక ముందే మొగలయ్య గారి కళను గుర్తించి డబ్బులు ఇవ్వడమేదా కాకుండా తన సినిమా ద్వారా పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇది మట్టి వారసత్వం ఆయనకున్న మమకారానికి ప్రత్యేక నిదర్శనంగా నిలవలేదా? తన ప్రసంగాల్లో దాసరథి గారిని, కాళోజీ గారి వంటి మహాకవులు సాన్నిధ్యాన్ని తరచుగా యువతకు తెలియజేస్తూ తెలంగాణ వాదాన్ని ముందుకు నడిపించే పవన్ కళ్యాణ్ గారి గురించేనా ఈ మూర్ఖులు మాట్లాడేది అనిపిస్తుంది. ముఖ్యంగా కవిత గారు మాట్లాడిందైతే ఆమెకు జెండా అజెండా రెండూ లేవు. ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంది. తెలంగాణ అనే ఒక భావాన్ని ప్రజల్లో, ఒక పక్షపాత ధోరణిని ప్రజల్లోకి చొప్పించి గెలిచిన మీరు మంత్రిగా వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా పారదర్శకమైన పాలన చేస్తూ 75 సంవత్సరాల నుంచి మర్చిపోయిన ప్రజల అభివృద్ధిని ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఐఐటి చుక్కా రామయ్య గారు స్వయంగా చెప్పారు, పవన్ విస్తృతంగా పుస్తకాలు చదువుతారు, సమాజంలోని అసమానతలకు ఆయనకున్న అవగాహన నన్ను ఆశ్చర్యపరింది, యువత రాజకీయాల్లోకి రావాలి అనే భావాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇలాంటి స్పష్టత గల నాయకులు, తెలంగాణ గురించి తెలిసిన నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు. నల్లమల ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలని అధికారంలో లేనప్పుడే రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుపునిచ్చి దాన్ని వెనక్కి పంపించిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి చలించిపోయి సిరిసిల్ల, గద్వాల్ నేతన్నలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని భరోసా ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి. గౌడన్న సమస్యల గురించి, కల్లుకిత వృత్తిని గురించి కాపాడాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్ వరదల సాయంలో 2020-2024 2 సార్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 చొప్పున విరాళం ప్రకటించారు. అదే ఈ రోజు మాట్లాడుతున్న ఉన్మాదులు ఎంత ఇచ్చారో మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడాలనుకునే తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, కవిత లాంటి నాయకులు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రాలని, పక్క రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారం ఉన్నా దేశ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం మనం కలిసిమెలిసిపోవాలని మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, మీరెక్కడ? వారి గురించి కనీసం వారి పేరును ఉచ్చరించే నైతిక అర్హత అయినా మీకు ఉందని నేను జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాను. ఆదిలాబాద్ గిరిజన తండాలో నీటి సమస్య ఉంటే ప్రభుత్వం కోసం చూడకుండా తన సొంత ఖర్చుతో బోరు బావులు వేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అక్కడ ప్రజల దాహం తీర్చిన గొప్పతనం కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను. ఖమ్మంలోని వృద్ధాశ్రమానికి నిరంతరం సహాయం చేస్తూనే ఉన్నారు. ఆయనకి ప్రజలకి సహాయం చేయడం ఇష్టం. అది ప్రాంతీయమా, కులమా, మతమా అని చూసే ఆలోచన అయితే పర్ఫెక్ట్ గా లేదనేది దేశం మొత్తం గమనిస్తా ఉంది. రాజకీయాలకు అతీతంగా పివి నరసింహారావు గారి కుమార్తె సురభి వాణిదేవి గారికి మద్దతు ప్రకటించి తెలంగాణ బిడ్డపై గౌరవాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? తెలంగాణ ఉన్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత అభిమానించబోతున్నారో రేపు 2వ తేదీ సభలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన పలుమార్లు చెప్పారు, నేను ఇక్కడే నివాసం ఉంటున్నాను, నా ఆఫీస్ ఇక్కడే ఉంది, నా బిడ్డలు ఇక్కడే చదువుకుంటున్నారు, నేను ఈ మట్టి మనిషినే, నేను భారతీయుడినే అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ నేతలు ఢిల్లీ వెళ్ళగాలేంది ఒక భారతీయ పౌరుడిగా తెలంగాణలో సభ పెట్టకూడదా అని నేను జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాను. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారే తప్ప ఆ రోజున జరిగిన అన్యాయాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ 11 రోజులు నేను అన్నం తినలేకపోయినాని చెప్తే దాన్ని వక్రీకరించి మాట్లాడే పొన్నం గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఆలోచిస్తున్నారు. కిషోర్ గారు, లేటెస్ట్ ఏంటంటే రేపు జరగబోయే మీరు తలపెట్టినటువంటి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకి పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. అంటే ప్రభుత్వం నో చెప్పింది. దానికి కారణం ఏం చెప్తున్నారంటే ఇటీవలి పరిణామాలు అంటే మరి ఏం జరిగిపోయినాయో ఏమి లేదు, కుంటి సాకులు ఎతకడం తప్ప. పోలీసులు చెప్పిన కారణం ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వర్కి మధ్య పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న గొడవ జరిగిందా? గొడవ సృష్టించింది మీరు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన వెనక్కి తగ్గాడు. ఆ రోజుతో ఆగిపోకుండా దాన్ని కొనసాగించి ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని మీ సభకి పర్మిషన్ కూడా నిరాకరించారు. కాబట్టి ఇట్స్ వెరీ సాడ్. ఒక డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్లో ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక పొలిటికల్ పార్టీ ఒక సభ పెట్టుకుంటామంటే అది కూడా
ఒక మంచి రోజు, ఒక తెలంగాణ ఆవిర్భావం రోజు పెట్టుకుంటామంటే దానికి కూడా సభను నిరాకరించారంటే చూద్దాం మరి. మీరు ఇది పార్టీ తరపున న్యాయస్థానాలకి అప్పీర్ అయ్యేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో తెలంగాణ ఆత్మ ఉంది. ఇది నిజంగా ఏదో విధ్వంసాలు జరిగిపోతున్నట్టు ఈ సభను ఆపే ప్రయత్నం చేయడం అంటే నిజంగా కాంగ్రెస్ వాదులకి పంచెలు తడిసిపోతున్నాయి. ఖచ్చితంగా దీని గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. తెలంగాణ ఆవిర్భావ సభ రోజు తెలంగాణ గురించి గొప్పగా చెప్పడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డుకోవడం నిజమైన చర్య. నిజంగా భారతీయుడిగా మనం ఈ రోజు బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి మనం పోయే సభను ఆపే దుస్థితి ఉందంటే ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుందండి. ఇటువంటి ప్రాంతీయవాదాలను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలా. కాంగ్రెస్ గత 75 సంవత్సరాలుగా ఇదే కులం మతం ప్రాంతీయంగా విభజించి బ్రిటిష్ వారి పాలన కొనసాగించింది. ఇక వీటిని చమరగీతం పాటాలి. అందుకే ఆ రోజుల్లో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారని కూడా అనిపిస్తుందండి. రైట్.